అభివృద్ధి సలహా కమిటీ సమావేశంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ వచ్చే సంవత్సరం జూన్ వరకు సాగర్లో నీళ్లు ఉన్నాయి, తాగునీళ్ళు సరిపోతాయి, రైతులు ఆరుతోడి పంటలు వేసుకోవాలని విజ్ఞప్తి చేసినాం. ప్రభుత్వం తరఫు నుంచి 33 ఎకరాలు ఇప్పుడు వేసుకోవడం జరిగింది. లక్ష ఎకరాల్లో టార్గెట్గా పెట్టుకున్నాం మేమని అంటున్నాను. నేను అదే అంటున్నా, మంచినీళ్ళు ఎన్ని తాగుతాడు వెంకటరెడ్డి? ఎన్ని కలపాలి ఆయన? ఎన్నిట్లు ఎంత కలుపుతాడు? ఎన్ని గ్రాములు కలుపుతాడు వెంకటరెడ్డి? సరిపోవా నీళ్ళు? 140 టీఎంసీలు ఉన్నాయంలా. సిగ్గుండాలి కదా మాట్లాడడానికి కొంచెమన్నా. బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడు మాట్లాడు, అన్నం తింటాడు ఎవడు మాట్లాడు ఆ మాటలు. ఎందుకు పోతున్నాయి మీరు? పొద్దుటిపాటికి ఎట్లా పోతున్నాయి నీళ్ళు? వీళ్ళ తాత చుట్టాలు రా, ఎందుకు పంపుతున్నాడికి? దేనికి లొంగిపోయి? ఎవడికి అమ్ముడు పోయి? నల్గొండ జిల్లా రైతాంగం హక్కు అడుగుతున్నది, వీడిని ఎవడు దారం అడుగుతలే. నల్గొండ ప్రజల హక్కు అది. మీ రండతనం వల్ల, మీ చేతగాంతనం వల్ల, మీ సోయిలో కూడా వండడం వల్ల నీళ్ళు పోతున్నాయి. అట్లా ఎందుకో పోలే గత 10 ఏళ్ళు. కేసీఆర్ ఉన్నాడు, చుక్క నీళ్ళు ఇటాడు పోలే. ఎందుకు పోలే? రండాల పరిపాలన వచ్చింది కాబట్టి అవుతుంది ఇట్లా. ఏం పంట ఏమన్నాడు? ఎలగడ్డ పంట ఎరికేనా నీకు? పంట పేరు చెప్పాలి. ఈ పంట, ఈ విత్తనం పంపినా, ఇదిగో ఈ కార్తలు వేస్తారు, ఈ కార్తలు వేస్తే ఈ పంట పంతుంది ఏమైనా చెప్పిండా? ఒకటి పంపిండా ఒక విత్తనం? ఆయన చెప్పిన ఎలగడ్డ పంట వేయాలన్నా భూమి అయితే తడవాలిగా, గింజ నానాలి కదా. మొలక రావాలంటే ఏ గింజ అయినా నానకుండా మొలిసే గింజ లేదు కదా ప్రపంచంలో. మరి ఏం సోయండి మాట్లాడుతున్నాడు? వంద శాతం పంట పండనీయకుండా చేయాలి. పంట పంతే ఈ కొనాలి, ఈ పంచాయతీ బోనస్ ఇవ్వాలి, ఆ పంచాయతీ యూరియా మళ్ళీ యూరియా అని అడుగుతారు, ఇదో పంచాయతీ. వాళ్ళకి మమ్మల్ని ఓట్లేసి పోవాలి ప్రజలు, అంతే తప్ప ఈ మమ్మల్ని తిప్పలు పెట్టే ముచ్చట్లేదు మాట్లాడాలి. మమ్మల్ని మంచిగా జల్సా చేసుకోనియకుండా ఓడొచ్చి నీళ్ళు అంటాడు, ఓడొచ్చి కరెంట్ అంటాడు, ఓడొచ్చి యూరియా బస్తా అంటాడు, ఓడొచ్చి డిఐపి అంటాడు, ఓడొచ్చి మార్కెట్లో కొనలేదంటాడు, ఓడొచ్చి బోనస్ ఇవ్వలేదంటాడు. అమ్మ ఏంద్రాబాయ్ వీళ్ళందరితోనే అన్నట్టు ఉంది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి. మళ్ళీ 5 ఏళ్ళ నాడు మళ్ళీ లేదు ఒట్టుకొస్తే అలా చూస్తాం, కానీ ఇక ఊకే పని చేస్తావా మీకు? ఇట్లా ఉంది మన మంత్రుల పరిస్థితి. అంత సోయింది మన మంత్రులకి.